హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధానమైన వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా నేను అనలైజ్ చేస్తాను. 30-35 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీ అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు టీవీలో చూసినా సరే మీ మొబైల్ ఫోన్స్లో ఓపెన్ చేసి లైక్ చేయండి. సో ఇక్కడ చాలా వార్తలు ఉన్నాయండి. అయితే నేను అన్నిటికంటే ఫస్ట్ అనలైజ్ చేయాల్సింది ఇదిగోండి, మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు అంట. డొల్లా హవాలా ద్వారా 400 కోట్లు తరలింపు, మైనింగ్, రాగి వెలికితీత, ఆహార శుద్ధిలో పెట్టుబడులు, మరికొన్ని మొత్తాలు దుబాయ్, యూకే, అమెరికాకు. పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సిట్, దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం. వామ్మో, హవాలా ఏజెంట్లు కూడా ఎవరెవరనేది సిట్కు దొరికారు, వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు తీసుకుంది. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్టు సిట్ గుర్తించింది. ఆ దేశంలో మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపుగా 400 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వైకాపా ముఠాలోని కొందరు ముఖ్యులు, వారి సన్నిహితులు ఇప్పటికే ఆ దేశంలో పలు వ్యాపారాల్లో పాగా వేశారు. మద్యం కుంభకోణం కేసులో కీలక కుట్రదారుడైన ఓ నాయకుడు కుటుంబానికి చెందిన సంస్థ సైతం వైకాపా హయాంలో జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఆ సంస్థ ఖాతాల్లోకి కొంత మద్యం ముడుపుల సొమ్ము జమ అయినట్టు ఇప్పటికే దర్యాప్తులో వెలుగు చూసింది. అదే తరహాలో బిగ్ బాస్ సైతం జాంబియాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది. జాంబియాలోని కొన్ని ప్రాంతాలు మెటల్, మైనింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నాయి. అలాంటి స్థావరాన్ని బిగ్ బాస్ ఎంచుకున్నట్టు సమాచారం. ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 900 వరకు 600 వరకు వసూలు చేసిన వైకాపా మొత్తం 3500 కోట్లు కొల్లగొట్టినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. దీని అంతిమ లబ్ధిదారు బిగ్ బాసే అని వెల్లడైంది. ఈ సొమ్మంతా ఎక్కడికి తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎలా తరలించారు అనే కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లోని హవాలా వ్యాపారుల ప్రమేయం గుర్తించి వారిని విచారణకు పిలిపించింది. పలు డొల్ల కంపెనీల ప్రతినిధులను ప్రశ్నించింది. దీంతో బిగ్ బాస్ జాంబియాలో పెట్టుబడులు గుట్టు వీడింది. ఎవరు బిగ్ బాస్ అంటే అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు. ప్యూర్లీ అంటే ఆయన పేరు ఈనాడులో రాయలేదు, కానీ ఛార్జ్షీట్లో ఆయనే బిగ్ బాస్ అని ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. ఛార్జ్షీట్లో ఆయన పేరు ఇచ్చారు కదా, ఆయనకే నెల 50 నుంచి 60 కోట్లు వెళ్ళిందని. సో ఆయన జాంబియాలో పెట్టుబడులు పెట్టారు అని సిట్ గుర్తించింది. ఆధారాలు కూడా లభ్యమయ్యాయని రాశారండి. చాలా పెద్ద సెన్సేషన్ ఇది. మన దగ్గర చాలామంది సంపాదించుకున్న వాళ్ళు ఆఫ్రికా ఎందుకు వెళ్తారంటే అక్కడ ల్యాండ్స్ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ సహజ వనరులు ఎక్కువ, మైనింగ్ ఎక్కువ, అలాగే మెటల్ ఎక్కువ, స్టీల్ ఎక్కువ, రాగి, జింకు లాంటి నిక్షేపాలు ఎక్కువ ఉంటాయి. కానీ అక్కడ వాటితో వ్యాపారం చేసే మైండ్ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఆఫ్రికాలో. సో అందుకని ఇతర దేశస్తులు ఎక్కువగా అక్కడ పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. జాంబియా కానీ, ఉరుగ్వే కానీ, అక్కడ ఆఫ్రికాలో ఉన్న చాలా ఖండాలు అంతే. సో అందుకని మన వైసీపీ నాయకులు కూడా అక్కడ మైనింగ్లోకి దిగారు, వ్యాపారాలు చేశారు అని రాశారు. సో ఇది పెద్ద అంశమే, లోతైన అంశం, చాలా పెద్ద అంశం. సిట్టు గుర్తించింది. చూద్దాం ఏం జరుగుతుంది. అలాగే ఇదే నిన్న ఆంధ్రజ్యోతిలో రాశారు కదా, మద్యంలో ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత మేనల్లుడని, అలాగే గోదావరి జిల్లాలకు చెందిన నేతని ఈనాడులో డైరెక్ట్ పేర్లు రాశారు. చిన్న శ్రీను, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కారుమూరు సునీల్ పేర్లు తెరపైకి. ప్రాంతాల వారీగా ఎంచుకొని 250 కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు. ఒక్కో మద్యం కేసు రవాణా ఛార్జీ 13 రూపాయల నుంచి 34కు పెంపు, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి. సో మద్యం రవాణా ఉంటుందిగా, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నుంచి డిపోకి తరలిస్తారుగా, డిపో నుంచి మద్యం దుకాణాలకు తరలిస్తారుగా. ఈ రవాణా కాంట్రాక్టు వైసీపీ నాయకులే తీసుకున్నారంట. ఎందుకంటే వాళ్ళదే పార్టీ, వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళే దుకాణాలు, వాళ్ళే తయారు చేసేది, వాళ్ళే అమ్మేది, వాళ్ళే సరఫరాలు ఇచ్చేది, అంతా వాళ్ళే అయినప్పుడు రవాణా చేసేది బయటోడికి ఎందుకు ఇవ్వడం, మనమే తీసుకుందామని రవాణా కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకొని 13 రూపాయల నుంచి 34 రూపాయలకు పెంచి ఆ డబ్బు 250 కోట్లు కొల్లగొట్టారంట. ఉత్తరాంధ్ర మొత్తానికి చిన్న శ్రీను, గోదావరి జిల్లాలకేమో కారుమూరు సునీల్ గారు, అండ్ గుంటూరు, కృష్ణా జిల్లాలకి అంబటి రాంబాబు, సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రాయలసీమ జిల్లాలకు, సో ఇక్కడ
నెల్లూరు ప్రకాశం జిల్లాలో మరో నాయకుడు ఎవరో ఉండుంటారు, ఇంకా రాలేదు, లేదా చెవిరెడ్డి గారేనేమో. ఇలా ఎవరెవరు ఎంతెంత కొల్లగొట్టారని కూడా సిట్ గుర్తించింది, విజిలెన్స్ గుర్తించింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ సిట్కు వెళ్తుంది. సిట్ విచారణలో ఇది కూడా బయటకు వస్తుంది. ఇక 50,000 టన్నులు యూరియా అంటండి. చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. ఎరువుల సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి కాకినాడ పోర్టులో 17,593 టన్నులు దిగుమతికి నడ్డా ఉత్తర్వులు. ఎరువులపైన నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై మండిపడ్డ చంద్రబాబు రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశం. అన్ని ప్రతిపక్షాల మీదకి వేసేయకూడదండి నెపం. యూరియా సమస్య ఉన్నమాట వాస్తవం ఉంది, ఉల్లి రైతుల సమస్య ఉన్నమాట వాస్తవం ఉంది. సో రేపో మాపో టమాటా రైతులు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వైఫల్యాలను ఒప్పుకొని తప్పులను సరిదిద్దుకుంటే బెటర్. అన్ని ప్రతిపక్షాలు కుట్ర, అన్నీ కూడా ప్రతిపక్షాల వాళ్ళే చేస్తున్నారు, అన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే కుదరదు. వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, మీ లోపాలను వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. ఒకవైపు ఎరువుల కొరత లేదు అంటూనే 50,000 టన్నులు ఎరువులు తెప్పించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరుతూనే ఉన్నారు. ఇదిగోండి, కాడి వదిలి రోడ్డెక్కి బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు. అదునులో యూరియా కరువు, పంటలకు మద్దతు లేదు అని రాశారు. ఆందోళనలో అన్నదాతలు అప్పులు పాలై ఆత్మహత్యలు. తొలి ఏడాది అన్నదాత సుఖీభావకు ఎగనామం, రెండో ఏడాది అరకొరే. అటకెక్కిన ఉచిత పంటల బీమా, నిమ్మకు నీరెత్తినట్టు కూటమి సర్కారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరులో కదం తొక్కేందుకు రైతన్నల సిద్ధం. సో ఈరోజు రైతన్న రణభేరి అన్నదాత పోరు ఉంది కాబట్టి సో ఆ సందర్భంగా ఒక ముందస్తు వార్త రాశారనమాట. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో యూరియా కోసం నిరీక్షించలేక క్యూ లైన్లో చెప్పులు విడిచిన రైతులు. ఇది పాత ఫోటో అండి, కొత్త ఫోటో కాదు ఇది. ఒక వారం రోజులు 10 రోజుల కిందట ఈ పరిస్థితి ఉంది అక్కడ. సో మొత్తానికి యూరియా కొరత ఉన్నమాట వాస్తవం. దాన్ని పరిష్కరించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అయితే ప్రభుత్వం కొంచెం లేటుగా మేల్కొంది. నేను అనుకోవడం ఏంటంటే ఒక్క 15 రోజుల ముందు ప్రభుత్వం అప్రమత్తం అయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో అని. ఒక్క 15 డేస్ ముందు ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సిందే. ఇక నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. మొత్తం మీద లెక్క ప్రకారం అయితే మాత్రం మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినా ప్రస్తుతం 781 మందే ఉన్నారు. సో 781 ఓట్లు అంటే 386 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు విజేత అంట. ఎన్డీఏకు 425 మంది సభ్యుల బలం ఉంది. సో వైకాపా ఇతర పార్టీల మద్దతు కూడా కలిపితే 438 అవుద్ది ఎన్డీఏ బలం. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 314 ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఒకవేళ ఏమైనా ఒక 10 ఓట్లు కనుక ఎన్డీఏకి పడాల్సిన ఇండియా కూటమికి పడితే అప్పుడు ఎన్డీఏ గుండెల్లో రాయి పడినట్టే. ఎవరేశారు అని. ఎన్డీఏ పక్షానికి మినిమం 425 ఓట్లు రావాలి. వైసీపీ అండ్ ఇతర సభ్యుల మద్దతు కలుపుకుంటే 438 రావాలి. పోనీ 438 రాకపోయినా 425 ఓట్లు అయితే ఖచ్చితంగా రావాలి. ఒక 10-15 తగ్గాయి అనుకోండి, అప్పుడు ఎన్డీఏ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏంటి, ఎక్కడ మా ఓట్లు తగ్గాయి, ఏ పార్టీ వాళ్ళు మాకు దెబ్బ వేశారు అని అప్పుడు చెక్ చేస్తారు, దొరికిపోతారు. రహస్య బ్యాలెట్ విప్ ఇవ్వకూడదు. సో ఇక్కడ పార్టీలు కూడా విప్ ఇవ్వడానికి వీల్లేదు. అలాగే రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుద్ది. పక్కన పెడితే కేంద్రానికి మాది బేషరతు మద్దతు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు. ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడనివ్వం. ఆల్రెడీ ఆక్వా రైతుల మీద పడింది కదా సార్, ఆక్వా రైతుల మీద పడింది కదా. భీమవరం ఆ ప్రాంతంలో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోలేక. ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వానికి తమది బేషరతు మద్దతని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు బిల్లులు ఇతర సమయాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలిపితేనే రాష్ట్రానికి నిధులిచ్చే పరిస్థితి ఉంటుందా అని అడగ్గా ఎలాంటి షరతులు లేకుండా తాము కేంద్రానికి రాజకీయంగా మద్దతుగా ఉన్నామని లోకేష్ బదులిచ్చారు. అలాగే మంచి నగరం నిర్మిస్తున్నాము అమరావతి అని చెప్పారు. సో ఇది లోకేష్ గారిది. ఇదంతా కూడా కాసేపు పక్కన పెడితే
సో ఇక నిన్న ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. దానిలో భాగంగా టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ గతంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అదే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన టీటీడీ ఈవోగా పనిచేశారు. అప్పుడు కొన్ని సంస్కరణలు చేశారనమాట. అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత ధర్మారెడ్డి గారు వచ్చారు. ధర్మారెడ్డి గారు వైసీపీ ఉన్నన్నాళ్ళు ఆయనే ఉన్నారు. ఆ తర్వాత శ్యామలరావు గారు వెళ్ళారు. ఇప్పుడు శ్యామలరావు గారితో కాస్త అక్కడ పడట్లేదు, పాలకవర్గానికి అధికారులకు పడట్ల. సో అందుకని శ్యామలరావు గారిని తప్పించి ఆయన్ని జిఏడీలో వేసి అనిల్ కుమార్ సింఘాల్ గారిని టీటీడీ ఈవోగా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సోమవారం బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ ఈవోగా నియమించింది. ఆయన తీతిదే ఈవోగా పనిచేయడం ఇది రెండోసారి. సింఘాల్ 2017 నుంచి 20 మధ్యలో టీటీడీ ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఈవో శ్యామలరావుపై కొన్ని విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. పాపం శ్యామలరావు నిజాయితీపరుడు అనే పేరు ఉంది, కానీ అక్కడ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. మరీ మూర్ఖంగా కొన్ని నిర్ణయాలు వ్యవహరించడం అండ్ పాలకవర్గంతో పడకపోవడంతో ఆయన బదిలీ చేశారనమాట. సో ఓవరాల్గా 11 మంది ట్రాన్స్ఫర్లు జరిగాయి. ఇక 12వ తేదీ మెగా డిఎస్సి తుది జాబితా ఇస్తారంట. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తారంటండి. సో ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎం చంద్రబాబు గారే నియామక పత్రాలు అందజేస్తారు మెగా డిఎస్సి వాళ్ళకి. ఇక నేపాల్లో సోషల్ మీడియా మంటలు. నిన్నగాక మనం 3 రోజుల కిందట మనం ఒక వార్త చెప్పుకున్నాం. నేపాల్లో సోషల్ మీడియా మొత్తాన్ని నిషేధించారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మొత్తం అన్ని సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ను నిషేధించారు. దాంతో అక్కడ యువత, సాధారణ ప్రజలు రోడ్డెక్కారు. అసలు ఎందుకు నిషేధించారు, నిషేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేయడంతో అది కాస్త హింసాత్మకంగా మారింది. 19 మంది మరణించారు అండ్ 347 మందికి గాయాలయ్యాయి. ఆ నేపాల్ దేశ హోంమంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. సో దాంతో ఇంకా ప్రభుత్వం తలొగ్గి నిషేధం ఎత్తివేసిందనమాట. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. యువత సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ రాజధాని కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో పోలీసులతో తలెత్తిన ఘర్షణల్లో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది మరణించారు. సుమారు 347 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించినా సరే ఎవ్వరూ తలొగ్గలేదు. దాంతో ప్రభుత్వమే తలొగ్గి నిషేధం ఎత్తివేసినట్టు నిన్న ప్రకటించిందన్నమాట. ఇక కర్నూలులో 6,000 కోట్లతో మరో పరిశ్రమ. మంత్రి టీజీ భరత్. కర్నూలు జిల్లాలోని వారొకలు మెగా ఇండస్ట్రియల్ హబ్లో త్వరలో 6,000 కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. కర్నూలులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. మంచిది. సో ఇప్పుడు వరకు చెప్పుకునే అన్ని కీలక అంశాలు కదా. ఇవి ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని కవర్ చేశారు. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో యూరియా మాయ, కష్టాలకు అసలు కారణాలు ఏంటి, ఇతర ఎరువులతో పోలిస్తే చాలా చౌక, ఒక్కో బస్తాపై దాదాపు 2,000 సబ్సిడీ, 266కే యూరియా బస్తా విక్రయం, ఇతర ఎరువులు 1,350కి పైగా, అన్నిటికంటే యూరియానే రేటు తక్కువ, కాబట్టి దాన్ని అక్రమార్కులు అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని వాడుకొని బయట బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు. అంటే మొన్న ఈనాడులో రాశారు చూసారా ఒక ఇన్వెస్టిగేషన్, లాజికల్ ఇన్వెస్టిగేషన్. అసలు జూన్ నెలలో 13% సాగు ఉంటే యూరియా మాత్రం 40% సేల్ అయిపోయింది. అంటే అప్పుడే మోర్ దాన్ 30% యూరియా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది. ఈవెన్ జూలైలో కూడా అలాగే జరిగింది. అదంతా బ్లాక్ మార్కెట్కి ఎందుకు వెళ్తుంది అంటే యూరియా చాలా తక్కువ రేటు గవర్నమెంట్ దుకాణాల్లో, సబ్సిడీ ఎక్కువ వస్తుంది. దాన్ని కొంతమంది వ్యాపారులు, కొంతమంది సిండికేట్ అయిపోయి దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని డిమాండ్ ఉన్నప్పుడు, కొరత ఉన్నప్పుడు దాన్ని వదులుతారు, ఎక్కువ రేటుకు వదులుతారు. రైతులకు అవసరం కాబట్టి రేటు ఎక్కువ పెట్టుకొనేస్తారు. అలా జరిగింది అని ప్రభుత్వం అనుమానించి నిజానికి దీని మీద ఎంక్వైరీ జరగాలి. అసలు యూరియా ఏమైంది, ఎవరికి వెళ్ళింది అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి. సూచించిన దానికంటే రెట్టింపు వాడకం, అక్రమార్కుల పాపం కారణమే సిండికేట్గా సొంతం చేసుకున్న కొందరు వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు అని నిన్న సీఎం గారి సమీక్షలో కొంత తేలింది. సో సమృద్ధిగా యూరియా, కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలి. సీఎం అధికారులు, కలెక్టర్లతో సుదీర్ఘ సమీక్ష. అక్కడికక్కడే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్. అదనపు యూరియా కేటాయింపునకు వినతి. కాకినాడకు చేరుకున్న నౌకలోని 7 రేకుల ఎరువుల వాడకానికి నడ్డా అంగీకారం. దీంతో 50,000 టన్నులు అదనంగా రాక బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలని. దీని మీద కొంచెం యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ జరగాలండి. అది తర్వాత అది ఒకటి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. అలాగే టీటీడీ ఈవోగా మల్లి సింఘాల్, ఈవో శ్యామలరావు జిఏడీకి అని ఈ బదిలీలను కూడా హైలైట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఇదిగోండి, బగ్గుమన్న నేపాల్ ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంట్లోకి యువత, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు, అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం.
ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు, కాఠ్మండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు అని ఇదొకటి చూడొచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశాలను హైలైట్ చేశారు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా కామన్ అంశాలు అన్ని పత్రికల్లో వచ్చాయన్నమాట. వేరే అంశాలకు వెళ్తే ఏడాదిలో ఎన్నికల హామీలు నెరవేర్చాం, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే సూపర్ 6 సూపర్ హిట్ సభ, మంత్రి పయ్యావుల కేశవ్. ఏంటి ఏడాదిలో ఎన్నికల హామీలు నెరవేర్చేశారా? ఏమో నాకు తెలియదు. ఏడాదిలో ఎన్నికల హామీలు నెరవేర్చారంట. చూడండి, అవునా కాదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎన్నికల హామీలు నెరవేరాయా లేదా? నాకు తెలిసి అయితే ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చలేదు కదా. గతంలో వైసీపీ వాళ్ళు ఎలాగైతే డబ్బా ప్రచారం, డాబు ప్రచారం చేశారో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఎలాగైతే 99% నెరవేర్చాము, 99% హామీలన్నీ ఇచ్చేసామని చెప్పారో వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. సో అట్లీస్ట్ ఇంత కంగారే ఉంది, ఒక 6 నెలల్లో సంవత్సరం ఆగి మీటింగ్ పెట్టుకోవచ్చుగా. సూపర్ 6 ఎక్కడ ఇచ్చారు? సూపర్ 6లో సూపర్ 4 మాత్రమే ఇచ్చారు, ఇంకా 2 ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇలా ఇవ్వనివి చాలా ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది ఏమంటారంటే, నువ్వు మొబైల్ యాప్ పెడతానన్నావు, ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాల కింద చెప్పావు, ఇప్పటికీ పెట్టలేదు కదా అని కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు పదే కామెంట్ చేస్తున్నారు. నేను మొబైల్ యాప్ పెట్టడానికి నేను ఒక సింగిల్ పర్సన్ని, నాకేమి పెద్ద వ్యవస్థ లేదు. నేను ఒక్కడనే, నేను చాలాసార్లు చెప్పాను, నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవ్వరూ వెనక సపోర్ట్ కూడా లేరు. అందుకే నేను ఏం కావాలన్నా సబ్స్క్రైబర్స్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మెట్టు పైకి ఎక్కుతున్నాను. ఒక్కో మెట్టు నాకు నేనే మెట్లు నిర్మించుకొని నాకు నేనే ఎక్కుతున్నాను. సో అందుకు సబ్స్క్రైబర్స్ హెల్ప్ తీసుకుంటున్నాను, నాకేం వ్యవస్థ లేదు. అందుకే మొబైల్ యాప్ కూడా మనం అన్నీ ప్లాన్ చేసి పునాదులు రెడీ చేసి ఉంచాను. సో ఒక 4-5 నెలల్లో నేను దసరాకనే అనుకున్నాను, మేబీ న్యూ ఇయర్కి వస్తుందేమో. మ్యాక్సిమం దసరాకు వచ్చేయచ్చు, లేదా న్యూ ఇయర్కైనా రావచ్చు. మొబైల్ యాప్ ప్లస్ కొత్త ప్రయత్నం కూడా వస్తుంది. సో నాతో ప్రభుత్వాన్ని కంపేర్ చేయకూడదు అనమాట. ఇక్కడ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సో దాన్ని అడగాలిగా. సూపర్ 6 ఇచ్చేసాము అంటున్నారు కానీ ఇవ్వలేదు, దాన్ని అడగాలిగా మనం. అట్లా ప్రభుత్వం ఇది డబ్బా సభ అంటాను నేను, డాబు సభ. అబద్ధాలు చెప్పడానికి పెట్టిన మీటింగ్, అబద్ధాలను ప్రచారం చేయడానికి పెట్టిన మీటింగ్. అంత అవసరం లేదు. గతంలో వాళ్ళు అలాగే డబ్బాలు డాబులు అబద్ధాలు చెప్పారు, వీళ్ళు చెప్తున్నారు. సో మీరే డిసైడ్ చేయండి, ప్రభుత్వం ఈ మీటింగ్ పెట్టాలా వద్దా, తప్ప రైటా అనేది. ఇక సమాచార కమిషన్ విచారణ ప్రత్యక్ష ప్రసారం, దేశంలో తొలిసారి లైవ్ వెబ్సైట్ ఆవిష్కరణ, ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సమాచార కమిషన్లో కేసుల విచారణ ఇక ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయంట. ఇక వైకాపా దుష్ప్రచారంపై రైతులు ఆందోళన చెందొద్దు, అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఎరువుల అక్రమ రవాణాపై పీడీ చట్టం, మంత్రి నాదెళ్ల మనోహర్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. సృష్టి అక్రమాల కేసులో 3 వైద్యులు సస్పెన్షన్. సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో సంతాన సాఫల్య సేవల్లో సాగించిన అక్రమాల కేసుకు సంబంధించి 3 వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందంట. ఇక విశాఖలో 553 కోట్లతో మురుగునీటి శుద్ధి వ్యవస్థ, ముఖ్యమంత్రి సమక్షంలో ఐఎఫ్సి జీవీఎంసీ మధ్య ఒప్పందం. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటైన విశాఖలో ప్రజలకు అత్యాధునిక మౌలిక సదుపాయాల వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచ బ్యాంకులో భాగమైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ రుణ సాయంతో 553 కోట్లతో ఆధునిక మురుగునీటి వ్యవస్థను విశాఖలో నిర్మించబోతున్నారంటండి. ఇకపై రెగ్యులర్గా తిరుపతి షిరిడి ఎక్స్ప్రెస్. వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది. నాడు డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపు మోసం, జీతాల్లో ఐటీ మినహాయించిన గత సర్కారు, ఆ బిల్లులకు ఇప్పుడు మోక్షం. రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లింపు. రాష్ట్ర సచివాలయంలో సిపిఎస్ ఉద్యోగులకు 60 నెలల డిఏ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. వైసీపీ హయాంలో డిఏలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపి జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు. సో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో కూటమి ప్రభుత్వం దాన్ని సరిదిద్దిందనమాట. ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్కు అనుమతులు మంజూరు, నక్కపల్లిలో త్వరలోనే శంకుస్థాపన, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మంచిది. కార్పొరేట్ బడుల కన్నా ఎంజేపీలకే డిమాండ్, మంత్రి సవిత. ముఖ్యమంత్రి మంత్రులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదు, హైకోర్టులో ఏజీ వాదనలు. ముఖ్యమంత్రి మంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నటు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టుకు విస్తృత ధర్మాసనం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టింగ్ విషయంలో పిటిషన్ వచ్చింది. సో దాని మీద ఇదిగోండి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించాలని హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద వాదనలు సందర్భంగా ఎవరు కూడా సినిమాల్లో నటించడం మీద నిషేధం లేదు, వాళ్ళు యాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. మద్యం రవాణాలో మహాను దోపిడీ, చిన్న శ్రీను, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కారుమూరి సునీల్ పేర్లు తెరపైకి, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి. నేడో రేపో కేసు నమోదు, సిట్కు అప్పగించనున్న ప్రభుత్వం. సో సిట్లో ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు కాకుండా వీళ్ళు కూడా. ఇదిగోండి, రాయలసీమలో ఎంసీ విజయానందరెడ్డి గారు, రాయలసీమలోనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, గుంటూరులో అంబటి రాంబాబు, ఉభయ గోదావరి జిల్లాలో కారుమూరి సునీల్, ఉత్తరాంధ్రలో మధ్య శ్రీనివాసరావు. సో వీళ్ళందరూ మద్యం రవాణా కాంట్రాక్ట్ అంటే డిస్టిలరీస్ నుంచి డిపోలకి, డిపోల నుంచి షాపులకి మద్యం రవాణా. ఈ రవాణా సాధారణంగా కిలోమీటర్కి ఎంత చెల్లిస్తే వీళ్ళు అదనంగా దక్కించుకున్నారనమాట, ఎక్కువ తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్పై నిందితులకు నోటీసులు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్యులకు జారీ. మద్యం కేసులో హైకోర్టులో కీలక పరిణామం, అభియోగ పత్రాలపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలపై స్టే, బెయిల్ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన అంశాలపైన. సో ఇప్పుడు అసలైన కథ నడుస్తోంది. మద్యం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ అంశం సిట్ ఏమో హైకోర్టులో సవాల్ చేసింది, వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళ బెయిల్ను రద్దు చేయాలని. హైకోర్టులో వాదనల సందర్భంగా డిఫాల్ట్ బెయిల్ మీద హైకోర్టు కూడా వెంటనే స్పందించి నిందితులకు అందరికీ నోటీస్ ఇచ్చింది. బెయిల్ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది, అసలు మీకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి అని. సో ఇక్కడ కీలకమైన వాదన జరగబోతుంది. ఇక్కడ హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం అన్నమాట. సిట్ వాదనలో పస ఉంటే, నిజంగా సిట్ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, ఆధారాలు ఉంటే హైకోర్టు ఆ బెయిల్ రద్దు చేస్తుంది. లేదు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను హైకోర్టు సమర్థిస్తే సిట్ విచారణలో డొల్లతనం ఉన్నట్టే మనం చూడాలి. ఇక తురకపాలెనికి శాస్త్రవేత్తల బృందం మట్టి, నీటి నమూనాల సేకరణ. ఓకే, ఒంగోలులో పోలీసులపై దాడి అమానుషం, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండన. ఆచార్యుడిపై కత్తి దూసిన విద్యార్థి, నూజివీడ్ IIITలో పరీక్షకు అనుమతించలేదని ఒక ప్రొఫెసర్ మీదే ఒక విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఉల్లికి గిట్టుబాటు ధర ఏది, పెట్టుబడికి గిట్టుబాటుకు పొందలేదు షర్మిల. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షి కూడా ఆల్మోస్ట్ మనం కొన్ని చెప్పుకున్నాము. సాక్షి, ఆంధ్రజ్యోతి కూడా. నేపాల్లో హింస, 20 మంది మృతి అనేది చెప్పేసుకున్నాం, ఇది అయిపోయింది. ఇక టీటీడీ ఈవో సహా పలువురు ఐఏఎస్ బదిలీ చెప్పుకున్నాము. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశం కూడా అయిపోయింది. ఇక బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై చర్యలు, యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం, ఇది కూడా ఓకే. ఫోన్ వద్దు, చదువే ముద్దు అని ఒక వార్త వేశారండి సాక్షిలో. 17,000 మంది ఉన్నత విద్యార్థులపై భారీ అధ్యయనం, క్లాసులో ఫోన్ చూడని వాళ్ళు చదువులో సూపర్. అనేక దేశాల్లోని బడుల్లో స్మార్ట్ ఫోన్పై నిషేధం. అమెరికాలో 35 రాష్ట్రాల్లో స్కూళ్ళలో నో ఫోన్. ఎస్, ఫోన్లు ఇస్తే అట్లా పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు. ఫోన్లో వాళ్ళు యూట్యూబ్లో క్లాసులు వింటారు, అది ఇది అంటారు, కానీ 15 ఇయర్స్లో పిల్లలకు అసలు ఫోన్లు ఇవ్వకూడదు. 15 ఇయర్స్ తర్వాత ఫోన్లు ఇచ్చిన వాళ్ళు మిస్యూజ్ చేయకుండా మన పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళు అసలు ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అని. వాళ్ళకి క్లాస్ రూముల్లో వచ్చిన సబ్జెక్ట్ ఒక 70% 80% ఉంటే, స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడడం ద్వారా ఒక 20% 10% అదనపు సబ్జెక్ట్ రావాలి. దానికోసం వాడాలి తప్ప ఇంకా ఇతరత్ర అవసరాలకు స్మార్ట్ ఫోన్ వాడకూడదు 15 ఇయర్స్ లోపు పిల్లలు. ఇక మండలంలో లేకుండా చేస్తాం, తహసీల్దారు ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు హెచ్చరిక. తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బెదిరింపులు, టిప్పర్లు, పొక్లైన్లను సీజ్ చేసినందుకు తట్టా బుట్ట సర్దుకోవాలంటూ వార్నింగ్. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఘటన, ఫోటోలు తీస్తున్న సాక్షి విలేకరుపై దాడికి యత్నం. ఓకే, తర్వాత దివ్యాంగుడికి నడక యాతన. ఏది, రేషన్ తీసుకునే 2 కాళ్ళు కానరాని ఓ దివ్యాంగుడు రేషన్ కోసం 10 కిలోమీటర్లు నడక యాతన పడుతున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మార్తోమా నగర్కు చెందిన మద్దెల సెంటయ్య దీనస్థితి ఇది. తమ ప్రాంతంలో రేషన్ దుకాణం లేకపోవడంతో 5 కిలోమీటర్ల దూరంలో మడకవారిపల్లి చౌక దుకాణానికి కుమారుడి సాయంతో నడిచి వెళ్ళి రేషన్ తీసుకొని వస్తున్నాడంట. ఇటువంటి సీరియస్ అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలి. 5 కిలోమీటర్లు నడిచి రేషన్ తెచ్చుకుంటున్నాడంటే చూడండి. అటువంటి వాళ్ళకైనా డోర్ డెలివరీ చేయండి అట్లీస్ట్. లేదా ఆ ప్రాంతంలో నెలలో ఒకరోజు ఆ ప్రాంతంలో దుకాణాలు రేషన్ దుకాణం పెడితే చాలు. ఇక
ఇక 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే పోరుబాట, సర్కారుకు వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అల్టిమేటం. ఓకే. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఏది? కూటమి ప్రభుత్వ తీరుపై ముస్లింల రాష్ట్ర వ్యాప్త ఆందోళన. వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం పిలుపుతో కదిలిన ఇమాం మౌజన్లు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు. 11 నెలల గౌరవ వేతనం విడుదలకు డిమాండ్. ఎన్నికల కోడ్ వరకు గౌరవ వేతనం అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోడ్ ఉన్న 3 నెలలతో కలిపి మొత్తం 17 నెలలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం అంటండి. సో ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం విషయంలో ప్రభుత్వం తీరుపై ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదొకటి రాశారు. తర్వాత అప్పుల బాధ తాళలేక 2 కౌలు రైతులు పెదకూరపాడు మండలం కాసిపాడు గ్రామానికి చెందిన అడవాల మహేష్ బాబు, మాదాల గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి కోటేశ్వరం అంట. ఇక ప్రొఫెసర్పై కత్తితో దాడి, సమాచార కమిషన్ విచారణ మీద పారదర్శకంగా లైవ్లో జరుగుద్ది. నేటి నుంచి ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ జరగబోతోంది. తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డుగా ఆధార్ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇక జెరూసలేంలో కాల్పుల కలకలం, గాజాలోని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే అందుకు ప్రతిగా ఇజ్రాయెల్లోని జెరూసలేంలో పాలస్తీన్లు భీకరమైన కాల్పులు జరిపారంట. సరే, ఈ సాక్షి నెక్స్ట్ పేజీకి వెళ్దాం. మనందరి సాక్షి, మన మనస్సాక్షి. అప్పుల బాధ తాళలేక బగ్గుమని రైతన్న, పాస్ పుస్తకాలతో క్యూ లైన్లో రోజంతా ఆగచాట్లు. నేడే రైతన్న రణభేరి. అరే, ఆ చెయ్యి అయినా సరిగ్గా వేయచ్చు కదరా, దానికి కూడా పార్టీ ఎందుకు? నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఫస్ట్ పేజీ వార్తలు అన్నీ. నల్లపరెడ్డికి హైకోర్టులో ఓరట, కఠిన చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం. ఏసీబీ కోర్టు ఆఫీస్ మెమోరాండంపై హైకోర్టు స్టే. అట్టర్ ఫ్లాప్ సూపర్ 6కు విజయోత్సవమా? మా అన్నదాత పోరు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ కార్యక్రమం. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు. సరే, పక్కన పెట్టేద్దాం, కాసేపు వెళ్ళిపోండి, బాయ్. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే యూరియా మాయ చెప్పుకున్నాం, ఇది చెప్పుకున్నాం కదా. 553 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ఓకే. ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ. సరికొత్తగా మారిన ఇంటర్ విద్య. లెక్కలతో కుస్తీ పట్టే ఎంపీసీ విద్యార్థులు చరిత్ర చదువుతున్నారు. జంతువులు మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్స్ జాగ్రఫీ తీసుకుంటున్నారు. అకౌంట్లు సరిచూసే సిఈసి విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించి బయాలజీ ఎంపిక చేసుకున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచ్ భాషను ఓ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. సో ఇంటర్మీడియట్లో ఎలెక్టివ్ విద్య వచ్చిన కారణంగా వాళ్ళకి నచ్చిన గ్రూప్ ఎంచుకుంటేనే అదనంగా కొన్ని సబ్జెక్టులు ఎంచుకుంటున్నారనమాట. 24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంపీసీలో ఫ్రెంచ్ తీసుకున్న కొందరు, సిఈసీలో బయాలజీ తీసుకున్న 15 మంది, ఎంబైపీసీ విద్యార్థులు 11,257 మంది నచ్చినట్లుగా భిన్నమైన సబ్జెక్టుల ఎంపిక. ఒకరోజు ఒక సబ్జెక్టుకే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక. ఇంటర్మీడియట్లో విద్య వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్య అంటేనే సంబంధిత సబ్జెక్టులే చదవాలి అనే నిబంధన ఉండేది. ఎంపీసీ విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా మరో సబ్జెక్ట్ చదివే అవకాశం ఉండేది కాదు. సో ఇప్పుడు వాళ్ళకి నచ్చింది ఎంచుకోవచ్చు అనమాట. ఇక రెండో దేశ సుంకాలంటండి. రష్యా నుంచి చమురుకుంటున్న దేశాలపై విధిస్తాం ట్రంప్. ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతుంది. పుతిన్ చర్చలకు వస్తారు. సుప్రీం సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు, అది పెనుభారమే. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్. అధ్యక్షుడు అలా ఉన్నప్పుడు, సలహాదారులు అలా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రులు కూడా అలాగే మాట్లాడతారు. ఇక బాబు అరెస్టుకు 2 ఏళ్ళు. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో నిర్బంధం. కరెక్ట్గా 2 సంవత్సరాల కిందట ఈ టైంకి రాష్ట్రం దద్దరిల్లిపోతుంది. చాలామంది ఎమోషన్ అవుతున్నారు. వైసీపీ పతనం మొదలైంది. దాంతోనే వైసీపీ పతనానికి నాంది. టీడీపీ జనసేన పొత్తుకు అదే మూలం. జైల్లో బాబును కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన. ఆనక వారిద్దరితో జతకట్టిన బీజేపీ. అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్ ఆ మకిల్ని బాబుకు అంటించే యత్నం. అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్టు అని. సో బాబు అరెస్టుకు 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఇచ్చారు. తర్వాత రాజకీయాల్లోకి రాజారెడ్డి. అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడు షర్మిల. కర్నూలులో ఉల్లి రైతులకు పరామర్శ. తల్లి వెంట వచ్చిన తనయుడు, అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదం అని కావాలని లీక్స్ ఇచ్చారండి. వాళ్ళు ఎప్పుడు లేనిది షర్మిల గారు ఎక్కడికైనా ఏ యాత్రకైనా బయలుదేరినప్పుడు ఎప్పుడైనా విజయమ్మ గారు ఆశీర్వాదం తీసుకున్న వీడియో బయటకు వచ్చిందా? కానీ నిన్న బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది?
రాజారెడ్డిని కూడా బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి, ప్రజల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి విజయమ్మ ఆశీర్వాదం అంటే ఇదిగో మనవడు తెర మీదకి వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు మనవడు, విజయమ్మ గారు ఆశీర్వదించారు అని ఒక వీడియో లీక్ చేశారు. అంటే అతనికి సంబంధించిన చర్చ మీడియాలో జరగాలి అని ఒక చిన్న లీక్ చేశారనమాట. దానికి తగ్గట్టు చర్చ జరిగింది. ఇక ఆ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు, ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో పలు అంశాలపై స్టే. ఇక మిథున్ రెడ్డి గారేమో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఆయన రెగ్యులర్ బెయిల్ అడుగుతూ నిన్న కోర్టులో పిటిషన్ వేశారు. మల్లెపూలు తెచ్చుకున్నందుకు 1.14 లక్షలు, 1,14,000 జరిమానా. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం, కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఘటన. 1,14,000 జరిమానా అంట మల్లెపూలు తీసుకెళ్ళినందుకు. జెరూసలేంలో కాల్పులో 6 మృతి. 15 రోజుల బిడ్డను ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయిన తల్లి. అర్రెర్రే, తన 15 రోజుల బిడ్డను ఓ తల్లి ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయింది. ఆ శిశువు చలికి గొక్కపట్టి ఆడడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రంప్ సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొందాం, బ్రిక్స్ దేశాలకు జిన్పింగ్ పిలుపు. ఢిల్లీలో పూలేరా సర్కారు, సీఎం రేఖా గుప్తా భర్త ఏ హోదాతో అధికారిక భేటీలో పాల్గొన్నారు. ఆప్. రష్యా చమురు నెత్తుటి సొమ్ము. నవారో. సైడ్ ఇన్కమ్ ఉంటే బహిష్కరణ. H1B F1 వీసాదారులకు అమెరికా హెచ్చరిక. ఏ దేశంలో వారికి ఆ దేశంలోనే. వలసేతర వీసాల ఇంటర్వ్యూలపై అమెరికా రూల్స్ టఫ్. ట్రంప్తో పంచాయతీ తెక్కుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం కష్టమే. భారత ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రులే తన కొడుకుని చంపేశారంటండి నిప్పు పెట్టి. సో ఇవన్నీ అంశాలు. ఆంధ్రప్రభకి వెళ్దాం. చివరిగా ఆంధ్రప్రభలో చూస్తే యూరియా కొరత మీద రాశారు అండ్ బదిలీల గురించి రాశారు. మెజారిటీ తగ్గకూడదు, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం ఒకటి రాశారు. ఇక తప్పు చేస్తే నన్ను బాబు వదలరు, ప్రతీకార రాజకీయాలు చేయడం, పెట్టుబడుల కోసమే 99 పైసలు భూమి, పరిశ్రమను రప్పించేందుకే మెరుగైన ప్రోత్సాహకాలు, టీసీఎస్ ద్వారా 25,000 ఉద్యోగాలు అని ఇచ్చారు. తర్వాత మున్సిపల్కు ముందస్తు సన్నద్ధం, నేడు ఈసీ సమావేశం, 2 దశలుగా ఎన్నికలు, వచ్చే ఏడాది మార్చి అక్టోబర్తో ముగియనున్న పాలకవర్గాల గడువు. నేపాల్లో సోషల్ వార్, తురకపాలెంలో ఇంటింటి సర్వే, శ్రీశైలం ప్రాజెక్టుకు గేట్లు మార్చాల్సిందేనా అని మరో వార్త రాశారండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ గేట్లు లీకేజీ ఉన్నాయి, అలాగే ఎప్పుడో కట్టిన గేట్లు కాబట్టి రిపేర్లు వస్తున్నాయి, తరచూ రిపేర్లు వస్తున్నాయి. సత్వరమే రిపేర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఆటంకంగా మారిన వరదలు. రిపేర్ చేయాలంటే గేట్లు తీసి చేయాలి, గేట్లు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. సుంకాలు 2.0కు ట్రంప్ రెడీ అంట. ఓకే. మర్యాదలకు లోటు ఉండదు, మొహుల్ చోక్సీని అప్పగించండి, మానవ హక్కులకు విఘాతం కలగదు, మంచం వైద్య సంరక్షణ కల్పిస్తాం, విశాలమైన సెల్ను కేటాయిస్తాం, వెంటిలేషన్, టాయిలెట్ సౌకర్యాలు, వాకింగ్, యోగా కూడా చేసుకోవచ్చు, అందుబాటులోకి వైద్యులు. బెల్జియం న్యాయశాఖకు భారత్ హామీ. మొహుల్ చోక్సీ బెల్జియం వెళ్ళిపోయి అక్కడ పట్టుబడ్డాడు కదా, ఆయన్ని మాకు అప్పచెప్పండి, మేము జాగ్రత్తగానే చూసుకుంటామని చెప్తున్నారు. ఇక మూగ బాలికపై అత్యాచారం. విశాఖలో మరో దారుణం, మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడిన కీచకులు, 2 నిందితులు అరెస్టు, రిమాండ్. మూగ బాలిక మీద అత్యాచారం చేశారంటండి. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.